హలో ఎవ్రీవన్, అరటికాయ బజ్జీ ప్రిపేర్ చేసుకోవడం కోసం అరటికాయని పీల్ ఆఫ్ చేసేసుకుని సన్నగా స్లైసెస్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. సో ఇట్లా సన్నగానే ఉండాలి, లేకపోతే మనకి అరటికాయ అనేది కుక్ అవ్వదన్నమాట. సో ఇలా కట్ చేసుకున్న పీసెస్ని వాటర్లో వేసుకోవాలి. సో మనకి బ్లాక్గా అవ్వకుండా ఉంటాయన్నమాట ఇలా వాటర్లో వేసుకోవడం వల్ల. సో నెక్స్ట్ వచ్చేసి శనగపిండి బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం బజ్జీ కోసం. దానికోసం బౌల్ తీసుకుని శనగపిండి, కారం, ఉప్పు, పసుపు, బేకింగ్ సోడా కూడా వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బ్యాటర్ అనేది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోనే ఉండాలండి. పలుచగా ఉన్నట్లయితే అరటికాయకి మనం వేసిన కన్సిస్టెన్సీ అనేది పట్టుకోదు. నెక్స్ట్ ఆయిల్ ప్రీహీట్ అయిన తర్వాత ఈ అరటికాయల్ని బజ్జీ బ్యాటర్లో మిక్స్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రైకి వేసుకోవడమేనండి. మంచిగా ఫ్లఫీగా పొంగుతాయి మనం బేకింగ్ సోడా వేయడం వల్ల. సో దీన్ని ఒక స్ట్రైనర్ హెల్ప్తో తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. ఆనియన్ స్టఫ్తో పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.